హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ అడ్వకేట్ రాహుల్ రెడ్డి గారు. అమెరికాలో ఆదాని అమెరికాతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఒప్పందం కారణంగా ఆయన పైన అమెరికాలో ఉన్న కేసులు అన్నీ ఎత్తివేయబడ్డాయి. ఆ ఒప్పందం ఏంటంటే అమెరికాలో భారీ పెట్టుబడులు పెడతాను, 15,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తానంటూ అదాని చెప్పారు. కొంత జరిమానా రూపంలో చెల్లించారు అనేది వార్తలు. దీనికి సంబంధించి పూర్తిగా ఇంకా సంపూర్ణ సమాచారం భారత మీడియాలో రావట్లేదు. దానికి సంబంధించిన చాలా డాక్యుమెంటల్ ఎవిడెన్స్, ఆదాని ఏమడిగారు, కోర్టు ఏం చెప్పింది అనే దానికి సంబంధించిన డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కూడా నేను ఈ వీడియో కింద మెసేజ్లో పిన్ చేస్తున్నాను. దానికి సంబంధించిన పీడిఎఫ్ చూసి తెలుసుకోవచ్చు మీరు. సో ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. ఆయన 30 సంవత్సరాలుగా అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఆయన అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రాహుల్ రెడ్డి గారితో మాట్లాడి ఈ కేసుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఏంటి అసలు ఆదాని కేసు ఏంటి? ఒకటి లంచం అంటున్నారు, ఫ్రాడ్ అంటున్నారు, ఇంకేదో అన్నారు. మాకు అర్థమయ్యేలా చెప్పండి. ఆదాని పైన అసలు అమెరికాలో ఉన్న కేసు ఏంటి, ఎవరు పెట్టిన కేసు, ఎన్ని ఏజెన్సీస్ కేసులు పెట్టాయి, ఏ అంశం పైన కేసులు పెట్టాయి? మొత్తం 3 కేసులు ఫైల్ అయినాయండి. అదాని కానివ్వండి, గౌతమ్ అదాని కానివ్వండి, సాగర్ అదాని కానివ్వండి, అదాని కంపెనీస్ మీద 3 కేసెస్ ఫైల్ అయినాయి. ఒకటేమో సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, అంటే మీకు కూడా ఇది ఉంటుంది కదా షేర్ మార్కెట్ లో, దాన్ని ఏమంటారండి, మీరు ఏమంటారు దాన్ని నాకు తెలియదు. అక్కడ సెబీ ఒక కంప్లైంట్ ఏం చేసిందంటే అక్కడ నుంచి $750 million, అంటే దాదాపుగా 7,500 కోట్ల రూపాయలు, అందులో యుఎస్ ఇన్వెస్టర్స్ అంటే అమెరికా నుంచి ఇన్వెస్టర్స్ 1,750 కోట్ల రూపాయలు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇండియా ఒక స్టేట్ గవర్నమెంట్ కి లంచం ఇచ్చడానికి అవి తీసుకుపోయారు. అవి ఆ డబ్బులు కలెక్ట్ చేశాను అక్కడి నుంచి. అది ఒక అలిగేషన్. ఏది అక్కడి నుంచి షేర్ మార్కెట్లకి వెళ్ళి డబ్బులు తీసి లంచాల కోసం వాడుతున్నారని అలిగేషన్ చేసినానని నేను చెప్పట్లేను, అలిగేషన్ చెప్తున్నాను. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ అది సివిల్ అలిగేషన్ అన్నట్టు. మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి అది తప్పు అని చెప్పి సివిల్ అలిగేషన్. అదే వర్షన్ ఏంటంటే క్రిమినల్ కంప్లైంట్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఎండైట్మెంట్ అన్నట్టు. ఎండైట్మెంట్ అంటే మీ లెక్క ప్రకారం చెప్పాలంటే ఎఫ్ఐఆర్ అని చెప్పాలా, ఇంకో కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ తర్వాత కేసు ఫైల్ చేస్తారు కదా, కేసు ఫైల్ చేస్తారు కదా, దాన్ని ఎండైట్మెంట్ అంటారు అన్నట్టు. అక్కడ చార్జ్ షీట్ ఇస్ ద పర్ఫెక్ట్ వర్డ్, ఎండైట్మెంట్. సో అందులో గౌతమ్ అదాని గారిని, తర్వాత సాగర్ అదాని గారిని, తర్వాత ఇంకొక 7 మంది వేరే కంపెనీస్ అన్ని కూడా అలిగేషన్ ఏంటంటే ఈ డబ్బులు ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద మాకు వైలేషన్ చేసిండ్రు, మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుపోయి మీరు అక్కడ లంచాలు ఇచ్చడానికి పడుతుండ్రని వాళ్ళు క్రిమినల్ కంప్లైంట్ చేశారు అన్నట్టు. సో ఈ క్రిమినల్ కంప్లైంట్ అదాని కంపెనీ అమెరికాలో కొంతమంది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీ రేజ్ చేసింది స్టాక్ మార్కెట్. అవును. ఆ మనీని భారతదేశానికి సంబంధించిన ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తికి లంచంగా ఇచ్చింది 1,750 కోట్ల రూపాయలు. అలిగేషన్ అంతే కదా? అలిగేషన్. ఒక వ్యక్తికి ఏం ఖచ్చితంగా వాళ్ళు చెప్పలే, అక్కడ మాత్రం లంచాల కోసం వాడుతున్నారు అని అలిగేషన్. అది అలిగేషన్. అది ఒకటేమో సివిల్ కంప్లైంట్ ఏమో మీరు మా దగ్గర డబ్బులు రేజ్ చేసి అక్కడ తీసుకుపోయారు. క్రిమినల్ కంప్లైంట్ ఏమో ఇది కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్, ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కి ఇది వైలేషన్ కాబట్టి అది కంప్లైంట్. దీనికి క్రిమినల్ ప్రాసిక్యూషన్ అంటే ప్రతి కౌంట్ కి ఒక 5 years, అంటే దాదాపు ప్రతి కౌంట్ మళ్ళీ ఏంటంటే కమ్యూనిటీ పోతుంది అన్నట్టు. దాదాపు 20 years పనిష్మెంట్ వచ్చడానికి అవకాశం ఉంది. అది క్రిమినల్ కంప్లైంట్. ఇది కాకుండా ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ కంట్రోల్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే అది గౌతమ్ అదాని కంపెనీస్ ఏదైతే ఉందో, అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో, మాకు రూల్ ఏంటంటే, యుఎస్ రూల్ ఏంటంటే ఎవ్వరు కూడా అమెరికా యొక్క బ్యాంకులు కానివ్వండి, అమెరికా వచ్చే వాణిజ్య సంస్థలు కానీ వాడుకొని ఇరాన్ తోటి బిజినెస్ చేయకూడదు. ఇరాన్ తోటి బిజినెస్ ఇలా ఫ్రాడ్ గీడ్ ఏమో అక్కర్లేదు అన్నట్టు. ఇరాన్ తోటి బిజినెస్ చేయకూడదు. అయితే అదాని ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ఇంక్ దుబాయ్ నుంచి ఎల్పిజి గ్యాస్ కొన్నదండి, కొని ఇక్కడ మన ఇండియాకి అమ్మింది అన్నట్టు.
అమ్మినప్పుడు వాళ్ళ యుఎస్ అలిగేషన్ ఏంటంటే ఎప్పుడైతే దుబాయ్ నుంచి కొన్నారో మీరు కరెక్ట్ గా వెరిఫై చేయలేదు ఈ గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చిందని. మీరు కరెక్ట్ గా వెరిఫై చేసి ఉంటే మీకు ఈ గ్యాస్ ఇరాన్ నుంచి వచ్చిందని తెలిసి ఉండాల్సింది. ఏదో మీకు తెలిసి చేసిండ్రా లేదా అంటే మీరు కంప్లీట్ గా కావాలని నెగ్లెక్ట్ చేసిండ్రు దాని. అయితే మీరు అనుకుంటారు అరే దుబాయ్ నుంచి ఇరాన్ నుంచి మనకి ఇండియా నుంచి ఏం అలిగేషన్ లేదు కదా, ఇండియాకి ఏం ప్రాబ్లం లేదు. ఏది ఇరాన్ అది ఇండియాకి ఏమైనా ప్రాబ్లం. ఇరాన్ నుంచి దుబాయ్ నుంచి ఇండియాకు ఉంటే అమెరికా వాళ్ళకి ఏం ప్రాబ్లం అంటే మా బ్యాంకులు వాడింది. మీ మనీ ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని మా బ్యాంకు ద్వారా వచ్చినాయి. మీ బ్యాంక్ ద్వారా మా బ్యాంకులు అమెరికన్ బ్యాంకులు వాడిన అలిగేషన్ మీద ఇది ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ కంట్రోల్ అన్నది అది థర్డ్ అలిగేషన్ అన్నట్టు. ఈ 3 కేసులు ఫైల్ అయినాయి అదాని ఎంటర్ప్రైజెస్ మీద, అదాని గారు. సో ఈ మూడు కేసుల నుంచి ఇప్పుడు రిలీఫ్ వచ్చినట్టేనా అదానికి? అంటే ఇప్పుడైతే జడ్జి యాక్సెప్ట్ చేయలేదు, కానీ ప్రాసిక్యూటర్ తర్వాత అదాని గ్రూప్ వాళ్ళ లాయర్స్ అన్ని కూడా అగ్రి అయిపోయారు అన్నట్టు. ఇక జడ్జి ఇక కొన్ని ఫైనల్ సిగ్నేచర్స్ ఉన్నాయి. 95%, 98% వాళ్ళు జడ్జి సైన్ చేస్తారని అనుకుంటున్నాను. ఏంటి సార్ అదాని అడిగింది ఏంటి? అదాని జడ్జి ముందు పెట్టిన ప్రపోజల్ ఏంటి? అదాని లాయర్ పెట్టే ప్రపోజల్ ఏంటి? ఇంకోటి విన్నా, అదాని లాయర్ ట్రంప్ లాయర్ ఒకటేనట్టు కదా. అంటే లాయర్లు అంటే ఇప్పుడు మీ డాక్టర్ నా డాక్టర్ ఒకటైనంత మాత్రాన ఎవరి ట్రీట్మెంట్ వాళ్ళకు నేనేం విన్నానంటే రాబర్ట్ జీప్రా ఆయన ట్రంప్ కు సంబంధించిన వ్యక్తిగత అడ్వకేట్ గా ఉన్నారు. ఆయన ఏ కేసునైతే టేకప్ చేస్తారో ఆ కేసుకు సంబంధించిన రిలీఫ్లు వస్తున్నాయి అమెరికన్ కోర్టులోనే ఒక విన్నా బయట సోషల్ మీడియా, ఎంతవరకు నిజమో తెలియదు. ఆ పర్టికులర్ అడ్వకేటే ఇప్పుడు అదానికి సంబంధించిన అడ్వకేట్ గా కూడా ఉన్నారు అని. అంటే మీరు చెప్పేది కరెక్ట్, అన్ని 100% కరెక్ట్ కాకున్నా కూడా ఒకటి మాత్రం నిజం మీరు చెప్పింది. ఏంది? ఏదైతే ట్రంప్ పర్సనల్ లాయరో ఈ కేసు కూడా అతనే టేకప్ చేసిండు. ఆయన హై ప్రొఫైల్ లాయర్ కాబట్టి అతను వీళ్ళు ఇచ్చిండ్రు, అతనే టేకప్ చేసిండు. అంటే ఓవరాల్ గా అంటే అతను మెయిన్ లాయర్ ఉంటాడు, ఇంకా వేరే కింద చాలా మంది లాయర్స్ ఉంటారు, టీం ఉంటారు కదా. ఈ 3 డిపార్ట్మెంట్స్ కూడా అన్ని కలిసి ఒకసారి సెటిల్మెంట్ అయినాయి. ఓకే, ఇక ఫైనల్ జడ్జి సైన్ చేయాలి, మోస్ట్ ప్రాబ్లీ సైన్ చేస్తాడు, ఇది కంప్లీట్ అయ్యారు. ఏ కోర్టులో సార్ ఈ 3 కేసులు అన్ని కలిపి ఏ కోర్టులో ప్రస్తుతం అదాని తన స్టేట్మెంట్ ఇచ్చారు? ఏంటి ఈయన పెట్టిన ప్రపోజల్ ఏంటి? అయితే ఇప్పుడు మీకు ఫస్ట్ ఎస్ఈసి కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 7,500 కోట్ల రూపాయలు అక్కడి నుంచి తీసుకొచ్చి అందులో 1,750 కోట్ల రూపాయలు అక్కడి నుంచి మా అమెరికన్ ఇన్వెస్టర్స్ నుంచి రేజ్ చేసిండ్రు. ఆ మనీ తీసుకొచ్చి ఇక్కడ ఇల్లీగల్ గా వాడినని వాళ్ళు, మీ దగ్గర సెబీ ఉంటది కదా, ఆ టైప్ ఎస్ఈసి అన్నట్టు. మీకు సెబీ ఈజ్ సివిల్ బాడీ కదా, సో ఎస్ఈసి ఈజ్ సివిల్ బాడీ. అయితే దానికి సెటిల్మెంట్ ఏం చేసిందంటే $6 million గౌతమ్ అదాని కడతాడు. తర్వాత $12 million, 6 million అంటే దాదాపుగా మీకు చెప్పాలంటే 60 కోట్ల రూపాయలు అదాని గారు కడతారు. సాగర్ అని అదాని గారి నెఫ్యూ, నాకు తెలిసి సాగర్ అదాని, అతను కూడా $12 million కడతారు. అయితే ఇందులో వాళ్ళు తప్పు చేసినా లేదా చేయలేదని కూడా ఒప్పుకోరు అన్నట్టు. ఓకే, డప్పు కట్టి కేసు తీసేస్తారు. తప్పితే అందులో మేము తప్పు చేసినామని చెప్పరు, తప్పు చేయమని చెప్పరు. ఇంకోటి ఈ సెటిల్మెంట్లు ఏంటంటే మొదలు వాళ్ళు ఏమని అడిగిందంటే అమెరికా తోటి బిజినెస్ చేసే ఎటువంటి కంపెనీ కూడా అతను ఆఫీస్ హోల్డర్ గా ఉండరాదు అని మొదలు ప్రపోజల్ చేసి తీసేసాను. ఫైనల్ సెటిల్మెంట్ వచ్చే వరకు ఆఫీస్ హోల్డర్ అంటే CEO ఉండరాదు, డైరెక్టర్ ఉండరాదు. మీకు అమెరికా తోటి అందరు బిజినెస్ చేయాల్సిందే, అదాని లాంటి కంపెనీ కంపల్సరీ బిజినెస్ చేయాల్సిందే. సో అంటే దాదాపుగా అతని పొజిషన్స్ అన్ని తీసేయాల్సి వస్తుంది అన్నట్టు ఒకవేళ ఆ అగ్రిమెంట్ కనుక. అది తీసేసిండ్రు. కానీ అగ్రిమెంట్లు ఏంటంటే అదాని కానీ గౌతమ్ అదాని కానీ సాగర్ అదాని కానీ ఇందులో మేము నిర్దోషులము, ఇందులో మాకు ఎటువంటి తప్పు లేదని అటువంటి కూడా ప్రెస్ రిలీజ్ చేయరాదు. ఓహో, పోస్ట్ ఇది కోర్టు, ఇది ఎస్ఈసి అగ్రిమెంట్ లా. ఎస్ఈసి అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు మొత్తం అలిగేషన్స్ డినై కూడా చేయరాదు అన్నట్టు. ఇదంతా ఎస్ఈసి తప్పుడు అలిగేషన్ చేసింది, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము ఎటువంటి తప్పు చేయలేదు కూడా అనరాదు. దే షుడ్ కీప్ క్వైట్ అంతే. They should keep quiet. That's a better way of doing it. Okay.
ఇది ఎస్ఈసి కంప్లైంట్. Hmm. ఇకపోతే ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అఫేర్స్ అసెట్స్ కంట్రోల్ ఉంది కదా, Hmm. ఏది దుబాయ్ నుంచి ఎల్పిజి గ్యాస్ తీసుకొచ్చి ఇండియాలో అమ్మి ఆ ఎల్పిజి గ్యాస్ యాక్చువల్ గా వచ్చింది ఇరాన్ నుంచి అన్న దానికి మాత్రం Hmm. $275 million పెనాల్టీ కట్టిండ్రు. ఓ మై గాడ్, చాలా ఎక్కువ. 2,700 2,750 కోట్లు, 2,700 అనుకోండి Hmm. టఫ్ గా, Hmm. 2,500 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టింది. ఓకే. ఇది. ఓకే. దీనికి బాగా పెనాల్టీ వచ్చింది అన్నట్టు. Hmm. ఏది Hmm. ఎల్పిజి గ్యాస్ దుబాయ్ నుంచి కొని ఇండియాకి సప్లై చేశారు. ఇండియాకి సప్లై చేసినప్పుడు ఆ ఎల్పిజి గ్యాస్ యాక్చువల్లీ ఇరాన్ నుంచి వచ్చిందని వీరు కరెక్ట్ గా చెక్ చేయలేదు కాబట్టి Hmm. ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అమెరికన్ బ్యాంక్ ఆ దుబాయ్ నుంచి ఇప్పుడు ఈ ఎల్పిజి గ్యాస్ ఇరాన్ నుంచి రావాలంటే వీళ్ళు దుబాయ్ వాళ్ళకు పైసలు ఇవ్వాలి. Hmm. ఆ పైసలు ఇచ్చినాయి మళ్ళా అక్కడ పోతాయి. అక్కడ మధ్యలో ఎక్కడనో అమెరికన్ బ్యాంక్స్ వాడినరు కాబట్టి Hmm. మీరు మేము పెట్టిన శాంక్షన్స్ ను వైలేట్ చేసినారు కాబట్టి Hmm. మీ మీద జుర్మానాని అది 207 అంటే 2,750 కోట్ల రూపాయల జుర్మానా వేసింది. అది వీళ్ళు అగ్రి అయి పేమెంట్ చేసేస్తుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ 2 కేసుల్లో కూడా 3 కేసులు మొత్తం, ఒకటి అక్కడ ఫండ్ రేజ్ చేయడం, 2 ఆ డబ్బులు ఇక్కడ లంచంగా ఇవ్వడం 2 కేసులు, ఇంకోటి దుబాయ్ నుంచి ఇరాన్ కి సంబంధించిన ఆయిల్ ని కొనుగోలు చేసి ఇండియాకి అమ్మడం, దానికి సంబంధించి మొత్తం 3 కేసులు. క్లియర్ గా సార్? ఈ 3 కేసులు 2 కేసులకి మనం కవర్ చేస్తాం. థర్డ్ కేసు ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కంప్లైంట్ చేసింది, క్రిమినల్ కంప్లైంట్. అందులో ఏంటంటే గౌతమ్ అదానీని, సాగర్ అదానీని, తర్వాత వేరే కంపెనీస్ అన్ని కూడా క్రిమినల్ కంప్లైంట్స్ అన్నట్టు వాటి మీద. ఇందులో మాత్రం సెటిల్మెంట్ ఏంటంటే కేసు మొత్తం డ్రాప్ అయిపోయింది, క్రిమినల్ కేసు. ఓకే. డ్రాప్ కావడం కానీ దీన్ని విత్ ప్రెజుడిస్ అంటే మళ్ళీ ఎటువంటి క్రిమినల్ కేసు కూడా గౌతమ్ అదానీ గారి మీద కానివ్వండి, సాగర్ అదానీ కానివ్వండి, అదానీ ఎంటర్ప్రైజ్ మీద కానివ్వండి, ఎటువంటి క్రిమినల్ కేసు కూడా గవర్నమెంట్ తీసుకురారాదు. అంటే వాళ్ళు మేము నిర్దోషమని ఇందులో చెప్పుకోవచ్చు అన్నట్టు ఈ పర్టికులర్ ఇష్యూలో. ఓకే. ఇది మన ఈ క్రిమినల్ కంప్లైంట్ అట్లా. ఓకే. ఓకే. అది విత్ ప్రెజుడిస్ అంటే మళ్ళీ ఈ కేసు సెటిల్ అయిపోయింది ఇంకా మళ్ళీ తెరవరాదు దీన్ని. అయితే ఇది ఈ మిగతా 2 కేసులను దాదాపు సెటిల్మెంట్ అయిపోయినట్టే, అగ్రిమెంట్ అయిపోయినట్టే. థర్డ్ కేసు ఇంకా జడ్జి సైన్ కాలేదు. నేను ఇంత ముందే లాగిన్ అయి చూసిన, జడ్జి ఇంకా సైన్ చేయలే. నార్మల్ గా అక్కడ జడ్జి సైన్ చేస్తారు, ఎందుకంటే 2 పార్టీలు అగ్రిమెంట్ సైన్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నా. ఓకే. చూడాలి. ఓకే. ఇప్పుడు ఈ డైరెక్టర్ గా ఎస్సీఓగా ఉండడానికి సంబంధించిన అంశంలో కూడా అదానికి ఏదో రిలాక్సేషన్ ఇచ్చింది ఎస్సీసీ అని విన్నా నేను. అవునండి. ఇజ్ ఇట్ ట్రూ? అంటే ఎస్సీసీ నార్మల్ గా చేసినప్పుడు ఏం చేస్తారంటే ఎవరన్నా తప్పు చేసినని తెలిస్తే మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా హయ్యర్ లెవెల్ పొజిషన్ లో ఉండటానికి అంగీకరించరు. కానీ ఇప్పుడు ఈయన ఏంటంటే తప్పు చేసినా చేయలేదు అనేది క్లియర్ గా లేదు అక్కడ. ఓకే. లేదు కాబట్టి సో అదానీ గారిని ఆఫీస్ హోల్డర్స్ గా ఉండొచ్చు అన్నట్టు. ఎటువంటి ఆఫీస్ అయినా, సిఇఓ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, ఎటువంటి ఎగ్జిక్యూటివ్ పొజిషన్ లో అయినా అతను ఉండటానికి ఎటువంటి అబ్జెక్షన్ ఈ సెటిల్మెంట్ లో మాత్రం లేదు. ఓకే. అబ్జెక్షన్ లేదు. ఓకే. ఓకే. సో 3 కేసెస్ అయిపోయినాయి. సో ఈ పర్టిక్యులర్ అమౌంట్ ఏదైతే ఉందో 2,700 కోట్ల రూపాయలు ఇరాన్ నుంచి ఆయిల్ కొన్నారనే అంశానికి సంబంధించిన అమౌంట్ కావచ్చు. ఇక్కడ సాగర్ అదానీ 6 మిలియన్లు, ఎంత 6 మిలియన్స్ కదా ఆయన, 6 మిలియన్. గౌతమ్ అదానీ గారు 6 మిలియన్, సాగర్ అదానీ 12 మిలియన్ డాలర్స్. ఇంత పే చేయాలి అనేది ఎలా డిసైడ్ చేస్తారు? కేసులో ఉండే మొత్తం ఫ్రాడ్ ని బట్టి డిసైడ్ చేస్తారా? ఎలా డిసైడ్ చేస్తారు? ఇప్పుడు మా దగ్గర నార్మల్ గేమ్ ఉంటుంది అంటే ఇప్పుడు ప్రాసిక్యూటింగ్ లాయర్ ఉంటాడు, డిఫెన్స్ లాయర్ ఉంటాడు. ప్రాసిక్యూటింగ్ లాయర్ మొత్తం అన్ని ప్రాసిక్యూషన్ తీసుకొచ్చి ఎంత ఎవిడెన్స్ నా దగ్గర ఉందని చెప్తాడు. జడ్జి దగ్గర పోకముందే వీళ్ళే ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు అన్నట్టు. ఎందుకంటే జడ్జికి పోతే ఆడి ఎటు పోద్దో తెలియదు. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత ప్రాసిక్యూటర్ ఓడిపోయిందంటే ఆ ప్రాసిక్యూటర్ మళ్ళీ కష్టం లైఫ్ లా. ఎటువంటి తప్పుడు కేసులు తీసుకొచ్చిన పెద్ద చెడ్డ పేరు పడుతుంది అన్నట్టు. సో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పోయిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక ప్రాసిక్యూషన్ చేయాలంటే కూడా వాళ్ళకి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఎందుకంటే గౌతమ్ అదానీ ఇటువంటి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఇవన్నీ ఎందుకు ఒక సెటిల్మెంట్ కి వద్దాము అని చెప్పి కూడా వాళ్ళు సెటిల్మెంట్ కి వస్తున్నట్టు ఇవన్నీ ఇద్దరు లాయర్లే మాట్లాడుకుంటారు.
ఇద్దరు లాయర్లు మాట్లాడుకుని ఏజెన్సీ అప్రూవల్ పోతారు అన్నట్టు. ఓకే. ఏజెన్సీ లాయరు తర్వాత గౌతమ్ అదాని గారు లాయర్ మాట్లాడుకుని మా దగ్గర అన్ని 90 క్రిమినల్ కేసెస్ కూడా అండి. మా దగ్గర 95% ఆఫ్ ద క్రిమినల్ కేసెస్ ఇట్లే సెటిల్ అవుతాయి. ఈవెన్ క్రిమినల్ కేసులు, ఈ క్రిమినల్ కేసు అండి. ఇప్పుడు ఈ క్రిమినల్ కేసు కూడా మర్డర్ కేసులు కూడా, మర్డర్ కేసులు కూడా అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇప్పుడు మర్డర్ కేసు నేను ట్రయల్ పోయినా అనుకోండి, మావానికి ఉరి శిక్ష చేస్తారు. దానికన్నా లైట్ తీసుకుంది బెటర్ కదా. ఓకే. ఓ 40 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత పెరోల్ వస్తుంది అనుకుంటాం కదా. సో ఈ మర్డర్ కేసులు కూడా అంతే, ట్రయల్ పోకుంటే మొదలై సెటిల్మెంట్ అయ్యి. ఓకే. సో ఇప్పుడు ఈ అలిగేషన్స్ అన్ని ఇంకా పోయినట్టేనా సార్? ఈ అలిగేషన్స్ పైన భవిష్యత్తులో మళ్ళీ కేసు పెట్టడానికి కూడా అవకాశం లేదు అదాని పైన? లేదండి, అంటే స్పెషల్లీ క్రిమినల్ కేసు అయితే కంప్లీట్ గా అవుట్ అయిపోయింది. ఎస్ఈసి కూడా దాదాపు సెటిల్మెంట్ అయినట్టే, అందులో ఏముండదు. ఇది అయిపోతే కంప్లీట్ గా క్లియర్ అయిపోయినట్టే, ఇందులో ఏ ప్రాబ్లం ఉండకూడదు. సో ఇప్పుడు భారత ప్రభుత్వం, భారత చట్టాలు ఇక్కడ మాకు కూడా ఉన్నాయి కదా, సిబిఐ, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఫెమా, ఇవన్నీ ఉన్నాయి కదా. అవునండి. విదేశాల నుంచి ముడుపులు ఇక్కడికి వచ్చాయి అనే దానికి సంబంధించి ఇక్కడ ఏజెన్సీస్ ఏమైనా కేసు నమోదు చేస్తున్నాయనుకోండి. ఉదాహరణకి అదాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ముఖ్యమైన వ్యక్తికి 1750 కోట్లు లంచం ఇచ్చారు అనేది ఒక అలిగేషన్. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఆఫీసర్కి ఇచ్చారు అనేది. సో అలిగేషన్ పైన ఇక్కడ ప్రభుత్వాలు ఏమైనా కేసులు నమోదు చేసి ఉన్నాయనుకోండి దానిపైన. సో అప్పుడు ఆ కేసుల పరిస్థితి ఎలా ఉంటుంది? దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఎవ్రీ సోవరెన్ అథారిటీ ఇస్ డిఫరెంట్. ఓకే. యుఎస్ ఇస్ డిఫరెంట్, ఇండియా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒకవేళ ఇండియా కావాల్స్తే వాళ్ళు కంప్లైంట్, వాళ్ళు ప్రొసీడ్ కావచ్చు కేసులో. దానికి ఇది ఓన్లీ యుఎస్ గవర్నమెంట్ అదానితో సెటిల్ అవుతుంది. ఓకే. ఇండియన్ గవర్నమెంట్ కావట్లేదు. ఓకే. ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటిదాకా అఫీషియల్ గా అయితే ఏం కనెక్షన్ లేదు ఇందులో. లేదు, కేసులు ఎక్కడ ఇవ్వలేదు, ఈడీ కానీ సిబిఐ కానీ ఇవ్వలేదు కేసులు ఎక్కడ. అది మీరు చెప్పాలి, నాకు తెలియదు. ఈవెన్ అదాని కూడా నేను తప్పు చేశాను ఎక్కడ కమిట్ అవ్వాలా, ఈజ్ నాట్ రెస్పాండెడ్ ఎట్. యా. సో అది ఇండియాలో ఏం కేసులు నడుస్తున్నా నాకు తెలియదు. యుఎస్ కేసెస్ గురించే చెప్తాను. కేసు ఇక్కడ పర్టికులర్ ఆ యుఎస్ తో రిలేట్ అయి ఉన్న కేసుకు సంబంధించి ఇక్కడ ఏమైనా కేసులు ఉంటే, లేవు ఇప్పుడు పెట్టలేదు దాని మీద, బట్ నేను అడుగుతున్నా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఆ కేసులు ఏమైనా ఉంటే వాటి పరిస్థితి ఎలా ఉంటుంది అని. అప్పుడు యుఎస్ గవర్నమెంట్, యుఎస్ ఏజెన్సీస్ కోఆపరేట్ చేస్తాయా? మీ దగ్గర నుంచి మా దగ్గర ఫండ్ వచ్చింది, డాక్యుమెంట్స్ అన్ని మీకు పంపించిన, మీకు వీడియో టెక్స్ట్ రికార్డింగ్ అన్ని మీ దగ్గర మీరు కింద పెడతా అంటారు కదా. నేను పీడిఎఫ్ ఇస్తాను. అవును, అందులోనే ఉన్నాయి అన్ని. ఒకవేళ కనుక ఇండియా కనుక అడుగు తీస్తుంది, దానికి ఏం సంబంధం లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కేసు మాఫ్ అయింది అక్కడనే. కానీ ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ కనుక రిక్వెస్ట్ చేస్తే ఆ రికార్డింగ్స్ కానివ్వండి, టెక్స్ట్ మెసేజెస్ కానివ్వండి, వాట్సాప్ మెసేజెస్ కానివ్వండి అడుగు తీస్తుంది. ఎందుకంటే సెల్ ఫోన్ సీజ్ అయిపోయింది. సెల్ ఫోన్ సీజ్ అయింది అదాని సన్ది. అన్న కొడుకు నెప్యూ, అన్న కొడుకు తమ్ముని కొడుకు సీజ్ అయింది. సరే ఇప్పుడు మొత్తం అగ్రిమెంట్, నేను మీరు పంపించిన అగ్రిమెంట్ చూస్తే, ఆయన అడ్వకేట్ జడ్జి గారికి ఇచ్చిన అగ్రిమెంట్ ఆ పత్రం చూస్తే దాంట్లో ఎక్కడ 54 పేజీలు ఎంత ఉంది. దాంట్లో ఎక్కడా కూడా నేను $10 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తాను అనేది ఎక్కడ కనపడలా, 15,000 ఉద్యోగాలు ఇస్తాననేది ఎక్కడ కనపడలా. అది బయటకు వస్తున్న వార్తేనా, లేకపోతే దాన్ని బేస్ చేసుకునే జడ్జి సంతకం పెట్టే పరిస్థితి ఉంటుందా? దానికి ఏమైనా అఫీషియల్గా కమిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా అదని? ఇన్ కేస్ అక్కడ ఇప్పుడు పెట్టుబడి పెట్టకపోతే కేసు ఏమైనా మళ్ళీ రద్దు అవుతుందా, మళ్ళీ కేసు ఓపెన్ అవుతుందా? అది అన్అఫీషియల్ స్టేట్మెంట్ అండి. అతను లాయర్ ఏమన్నాడంటే, ట్రంప్ ఎలక్ట్ అయినప్పుడు అదాని గారు ఏం చెప్పిందంటే, నేను $10 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తా యుఎస్ లో అని చెప్పిండు. ఇప్పుడు అతను ఏమన్నాడంటే, అతను లాయర్ ఏమైనా ఆర్గ్యుమెంట్ చేసిండంటే, ఆర్గ్యుమెంట్ అంటే అతను పబ్లిక్ స్టేట్మెంట్ కానివ్వండి వీళ్ళతో ఏమన్నాడంటే, ఇటువంటి అన్ని కేసులు అయితే మరి $10 బిలియన్ ఎక్కడి నుంచి తీసుకొస్తారా అని, అతను ఎంటర్ కావడానికి వీల్లేదు కదా అని చెప్పి అతను ఇది ఆర్గ్యుమెంట్ పెట్టిండు అన్నట్టు. సో $10 బిలియన్ అంటే $10 బిలియన్ అంటే దాదాపుగా ఒక బిలియన్ అంటే ఎంత అండి, 10,000 కోట్లు. $10 బిలియన్ అంటే లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్. లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్ అన్నది అఫీషియల్ గా ఏ డాక్యుమెంట్ లో కూడా, ఈ 3 సెటిల్మెంట్ అగ్రిమెంట్ లో కూడా ఏది ఎస్ఈసి కంప్లైంట్, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్స్, ఆఫీస్ ఆఫ్ ఫారెన్ రిసర్చ్ కంట్రోల్ దాంట్లో కానివ్వండి, డిఓజీ కంప్లైంట్ విత్డ్రావల్ లో కానివ్వండి, ఈ 3 కూడా ఎక్కడ కూడా అఫీషియల్ స్టేట్మెంట్ కాదు, అన్అఫీషియల్ గానే ఉంది. సో ఇప్పుడు ఆయన పెట్టుబడి పెట్టినా పెట్టకపోయినా ఈ కేసులు మళ్ళీ వెనక్కి తీసుకునే ఛాన్స్ లేదు. సో ఆ పర్టికులర్ అడ్వకేటు జడ్జిని కన్విన్స్ చేయడానికో, లేకపోతే
ఆయన ప్రాసిక్యూటర్ argument బలం జడ్జి ఉండడం దగ్గర కోసం పోదు, జడ్జి దగ్గర మాట్లాడలే ఇంకా. మాట్లాడలే. ఇరాక్ మా దగ్గర జడ్జిల దగ్గర పోరు, ఓన్లీ ప్రాసిక్యూటర్ దగ్గరనే మాట్లాడుకుంటారు. ఓకే, వీళ్ళిద్దరే మాట్లాడుకుంటారు. ఇద్దరే మాట్లాడుకుంటారు. ఓకే ఓకే ఓకే. జడ్జిలో ఓన్లీ ప్రాసెస్ ప్రొసీజర్ అంతే. అసలు నెగోషియేషన్ ఉన్నది ప్రాసిక్యూటింగ్ లాయర్, డిఫెన్స్ లాయర్ మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు జడ్జి దాకా పోలే ఇప్పుడు ఏది కూడా. ఇది కేసు ఎండైట్మెంట్ అయినప్పుడు పోయింది జడ్జి దగ్గరికి. ఓకే, ఇప్పుడు ఈ విత్డ్రాల్ ఏదైతే కేసెస్ ఉన్నాయో, ఇప్పుడు ఇది ఫైనల్ జడ్జి. ఇప్పుడు జడ్జి దగ్గర పోయి మాట్లాడుకోరు, ప్రాసిక్యూటర్ దగ్గర పోయి మాట్లాడుకొని ప్రాసిక్యూటర్ ను డిఫెన్స్ లాయర్ అగ్రీ అయిన తర్వాత జడ్జి ఒప్పుకోవాలి. ఓకే, జడ్జి ఒప్పుకుంది మళ్ళా పోది. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కంప్లైంట్ కి ఇంకా జడ్జి సైన్ చేయలేదు. మరి అన్అఫీషియల్ గా ఒప్పుకున్నాడా అది నాకు తెలియదు. అంటే వాళ్ళు చెప్పేస్తున్నారు నేను ఒప్పుకుంటా. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు కలిసి జడ్జి దగ్గర పోయి ఉట్టిగా అడుగుతారు అన్నట్టు. మరి ఒప్పుకుంటారా అంటే అన్అఫీషియల్ గా చెప్తారు. ఆ తర్వాత మొత్తం అన్ని అగ్రిమెంట్స్ అన్ని చూసి వాళ్ళు వేస్తున్నాం అని చెప్తారు అన్నట్టు. ఓకే సార్, ఏమైనా స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుందా? నాకు ఇంకా క్లారిటీ అనిపించలేదు, దానికోసం మళ్ళీ అడుగుతున్నా. ఇంత ఫ్రాడ్ జరిగింది కాబట్టి ఇంత ఫైన్ కట్టాలి అనే ఏమైనా స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుందా? దాంతో సంబంధం లేకుండా ఇద్దరు అడ్వకేట్లు మాట్లాడుకుని ఎంతో కొంత అనుకుంటే సరిపోతుందా? లేదండి, ఎవిడెన్స్ పట్టి ఉంటది అన్నట్టు. ఒకటి స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటది, ఒకటి ఎవిడెన్స్ పట్టి ఉంటది అన్నట్టు. వాళ్ళ దగ్గర ఎంత ఎవిడెన్స్ కలెక్ట్ అయింది, ఆ ఎవిడెన్స్ ఇనఫ్ ఉంటుందా, కన్విక్షన్ కు ఇనఫ్ ఉంటుందా అన్నది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసిక్యూటింగ్. ఇప్పుడు అందులో స్టేట్మెంట్స్ ఉన్నాయి కొన్ని, మీరు లింక్ లా ఏది వాట్సాప్ లా అతను డిఫెన్స్ లాయర్ ఏమంటాడు, దానికోసం కాదు వేరే దానికోసం అంటాడు. ఏమైనా చెప్పొచ్చు కదా డిఫెన్స్ లాయర్. మరి అప్పుడు చెప్తే అది కోర్టులో ఉంటదా ఉండదా, అట్లా ఉంటది అన్నట్టు. సో దాన్ని బట్టి డిసైడ్ అయిందండి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా జడ్జి యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక మర్డర్ కేసు ఉందనుకుందాం. మర్డర్ కేసు ఉందనుకుంటే దానికి ఫుల్ ఎవిడెన్స్ ఉందనుకోండి, ఆడపోయి వానికి 2 ఏళ్ళు శిక్ష చేస్తా అంటే జడ్జి ఒప్పుకోడు. అంటే అంత ఎవిడెన్స్ క్లియర్ గా కనబడుతుంది కానీ ఎట్లా ఒప్పుకుంటాను, ఒప్పుకోడు అన్నట్టు, జడ్జి ఒప్పుకోడు అన్నట్టు. సో ఇవన్నీ కూడా జడ్జి తోటి పెద్ద ఎక్కువ ఇన్ఫార్మల్ గా డిస్కస్ చేస్తారు అన్నట్టు. వాళ్ళు చేసేసి జడ్జి ఒప్పుకుంటే, సో నేను అన్నట్టు మర్డర్ కేసు 2 ఏళ్ళు ఇస్తా అంటే జడ్జి ఒప్పుకో. వాటికి కూడా సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. దానికి ఏంటంటే వాళ్ళకి ఎంత ఎవిడెన్స్ ఉంది, ఎవిడెన్స్ ఎంత ఉంది, దాన్ని బట్టి ఎవిడెన్స్ గ్రావిటీ ఉంటుంది. రైట్. ఇంకోటి మా దగ్గర ఏంటంటే రైట్ ఆఫ్ సైలెన్స్ ఉంటుంది మాకు. 5th అమెండ్మెంట్ రైట్ అంటాం అన్నట్టు. మా దగ్గర ఏ డిఫెండెంట్ కూడా నోరిపడు. దట్ ఈస్ హిస్ రైట్. ఎవ్రీబడీస్ రైట్. ఓకే, మీరు 3rd డిగ్రీలు కాళ్ళకి ఏదో కట్టేసి పైకి వేలాడదీయటాలు ఉండవు మీ దగ్గర? ఇంకా అబ్సల్యూట్ లేదు. అయినా కూడా కన్విక్షన్ రేట్ మా దగ్గర ఎక్కువ. అయినా కూడా కన్విక్షన్ రేట్ ఎక్కువ మా దగ్గర దాదాపుగా 95% కన్విక్షన్. ఇది కూడా ఏంటంటే ఇప్పుడు చూడండి $275 million ఇవన్నీ అనుకుంటే కన్విక్షన్ కిందనే లెక్క అన్నట్టు టెక్నికల్ గా స్పీకింగ్. పనిష్మెంట్. సో $10 billion అన్అఫీషియల్ కమిట్మెంట్. కాకపోతే $10 billion అదాని గారు ఎట్లా ఇన్వెస్ట్ చేయొచ్చులేండి అక్కడ. ఎందుకంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానా, ఇప్పుడు మనకు గ్యాస్ ప్రాబ్లం ఉంది. ఇంకోటి మనం ఏమి ఇంపోర్ట్ చేస్తాం, గ్యాస్, న్యాచురల్ గ్యాస్ కాకుండా ఫర్టిలైజర్స్ ఇంపోర్ట్ చేస్తాం మనం. అవును. అయితే ఈ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ కనుక మా దగ్గర లూజియానాలో పెట్టింది అనుకోండి, మస్తు పైసలు ఖర్చు అవుతాయి ఆడ. అయితే మేము లూజియానాలో ఎందుకు పెడతారంటే అక్కడ న్యాచురల్ గ్యాస్ ఫ్రీగా అసలు పడేస్తారండి పనికి రాకుండా. వాటిని కోల్డ్ దాంట్లో సమ్ 300 degrees -degrees తీసుకొచ్చి మళ్ళీ దాన్ని షిప్ లో తీసుకొచ్చి మళ్ళీ దాన్ని అన్లోడ్ చేసి దానికి చాలా ఖర్చు అవుతాయి. దానికన్నా ఆ ఫర్టిలైజర్ కంపెనీ ఏదో అక్కడ పెట్టింది అనుకోండి, వీళ్ళు నేచురల్ గ్యాస్ తోటి వీళ్ళు ఫర్టిలైజర్ కంపెనీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అట్లా చాలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఈ టారిఫ్స్, లోకల్ ప్రమోషన్ అని మొదలైంది అన్నట్టు. ఏది సోలార్ కంపెనీ ఉంది అనుకోండి, ఎస్పెషల్లీ అదానీ ఈజ్ ఫేమస్ ఇన్ సోలార్ కంపెనీ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు టారిఫ్స్ వేస్తారు అనుకుంటా, ఇది సోలార్ ప్యానల్స్ అక్కడనే మ్యానుఫ్యాక్చర్ చేసింది అనుకోండి, యుఎస్ కు బెటర్ అయింది కదా, టారిఫ్స్ తగ్గించుకుంటాడు కదా అదాని. సో దేర్ ఆర్ మెనీ వేస్ హీ కెన్ పుట్ $10 billion ఈజీలీ అండ్ స్టిల్ బెనిఫిట్ బోత్ ద కంట్రీస్. టారిఫ్ ఇట్ సెల్ఫ్ బెనిఫిట్ కదా అతనికి. టారిఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ బెనిఫిట్ అండ్ ఇట్ విల్ బెనిఫిట్ బోత్ ద కంట్రీస్. ఇంకోటి సార్, ఇప్పుడు ఏంటి అసలు డబ్బులు ఉన్నాయి కాబట్టి, ఆదాని దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, అమెరికా దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి, ఒక శక్తివంతమైన పర్సన్
బాగా ధనవంతుడైన ఒక పర్సన్, వీళ్ళిద్దరి మధ్య కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటే దెర్ ఇస్ నో క్రైమ్. అట్లా ఏం లేదులేండి, దానికి ఎవిడెన్స్ ఎంత ఉన్నది, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ ఎట్లా ముందు అంటే అదాని ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ గా ఇన్ ఇండియా, దానికి రిలేషన్షిప్ ఆయన కూడా ఏషియా ఉండొచ్చు. సో అవన్నీ కూడా కన్సల్ట్ చేసి ఉండవచ్చు ప్రాసిక్యూటర్. ఇంకోటి ఏంటంటే అతన్ని ప్రాసిక్యూట్ చేయాలంటే ఇంకోటి ఏంటంటే ఇండియాకు పోయి అరెస్ట్ వారెంట్ పంపేయగానే అదాని అరెస్ట్ చేసి ఇండియా పంపేది. ఆ ప్రాసిక్యూటర్ కూడా తెలుసు, ఎందుకంటే ఇది అయ్యేది కాదు పోయేది కాదు, వాళ్ళని పంపారు. నాట్ సో ఈజీ. సో అవన్నీ సెటిల్మెంట్ లా అవన్నీ కన్సిడర్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర కస్టడీలో ఉందనుకోండి, అక్కడనే యూఎస్ లో ఉంది, పాస్పోర్ట్ మొత్తం సీజ్ చేసి పెట్టింది అనుకోండి, దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, అది ఎక్కడ పోతలేదు, అదాన్ని అయితే తీసుకొచ్చి అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకురాలేదు. సో ఆల్ దీస్ థింగ్స్ మే బి కన్సిడరేషన్. ఇంకోటి ఏంటంటే ఆ ఎవిడెన్స్ లా ఎన్ని లోపాలు ఉన్నాయో మనకు తెలియదు కదా. వాళ్ళు ఫస్ట్ టైం అలిగేషన్ చేసినట్టు ఇది లంచాల కోసం, మరి లంచాల కోసమే తీసుకుంటారా, లేదా అంటే వాళ్ళు అక్కడ సోలార్ ఇండస్ట్రీ పెట్టడానికి తీసుకుంటారా? అది కూడా వాళ్ళకి డౌట్ క్రియేట్ చేసి ఉండొచ్చు కదా అక్కడ, అట్లా కూడా ఉండొచ్చు కదా. బోత్ సైడ్స్ అది ప్రూవ్ చేయాలనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి లేకపోవచ్చు, బయట కాన్ఫిడెన్స్ వీళ్ళకి లేకపోవచ్చు. కావచ్చు సార్. ఇంకోటి, ఇప్పుడు ఈ కేసులో నాట్ ఓన్లీ సాగర్ అదాని, నాట్ ఓన్లీ అదాని, వీళ్ళిద్దరు కాకుండా ఇంకా కెనడా వాళ్ళు ఇంకొంతమంది కూడా ఇంకో 4-5 ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా క్లీన్ చిట్ వచ్చేస్తుంది. అందరు క్లీన్ చిట్ వచ్చినట్టే. అందరు క్లీన్ చిట్ వచ్చినట్టే. సో ఇప్పుడు అదాని షేర్స్ చాలా మంది తెలుగు వాళ్ళు కూడా అదాని కంపెనీస్ లో స్టాక్స్ కొన్నారు, చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి సార్? నేను స్టాక్ మార్కెట్ అంతా నాకు లైసెన్స్ లేదు అడ్వైజ్ చేస్తానికి. డెఫినెట్లీ దీంతో ఈ కేసు అయితే కథమైనట్టేనండి. ఈ జడ్జి మనకు సైన్ పెట్టేసి ఈ కేసు అయితే కథమైపోయినట్టే. యుఎస్ నుంచి కథమైపోయినట్టు. ఇప్పుడు అతను ఇది కనుక అయిపోయిన తర్వాత అతను యుఎస్ ఎంటర్ అయినా కూడా అరెస్ట్ కానివ్వండి, ఎటువంటి యాక్టివిటీ కానివ్వండి, ఈ కేసుల గురించి ఏం కాదు. సార్ ఇంకోటి చెప్పండి, అంటే నాట్ ఓన్లీ అదాని కంపెనీ, జనరల్గా చాలా మంది వ్యూవర్స్కి మన దగ్గర ఇమిగ్రేషన్కి సంబంధించిన అంశాలపైన ఎక్కువ మంది చూస్తుంటారు, యుఎస్ లో ఉండే ఇండియన్స్ చాలా మంది చూస్తుంటారు కాబట్టి H1B పైన, L1 పైన, EB5 లాంటి వీసాల పైన చాలా మంది యుఎస్ లో పనిచేస్తుంటారు కదా మన వాళ్ళు. ఇలాంటి జరిమానా పడిన కంపెనీల్లో వాళ్ళు ఎవరైనా పనిచేస్తూ ఉంటే వాళ్ళకి సంబంధించిన వీసాల్లో ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందా? ఇలాంటి ఫ్రాడ్ కంపెనీస్, జరిమానా పే చేసిన కంపెనీస్ లో పనిచేయడం అనేది వాళ్ళకి ఏమైనా ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంటుందా? లేదండి, ఎందుకంటే ఇమిగ్రేషన్ ఈజ్ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్ డిపార్ట్మెంట్. అది దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఒకవేళ అదానీ కంపెనీ కనుక ఉందనుకోండి, దాంట్లో అదానీ కంపెనీ కనుక H1B అని పని చేస్తాను, నాకేం సంబంధం అండి? ఇప్పుడు నేను H1B జాబ్ చేస్తాను అక్కడ, నేను సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ని, నేను సాఫ్ట్వేర్ నాకేం సంబంధం? వాళ్ళు పెద్దలు చేసే డీల్ నాకేం సంబంధం? సో వాళ్ళకి ఏం ఉండదు, వాళ్ళకి ఏం కనెక్షన్ ఉంది. I'm just an employee. Am I involved in it? I was there. I was in the discussion of those things. అప్పుడు వేరే. కానీ నా సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ నేను రాసుకుంటే నాకు దీనికి కనెక్షన్ లేదు, అటు వాళ్ళకి ఏం ఇబ్బంది ఉంటుంది. ఒకవేళ కనుక కంపెనీ ఇమిగ్రేషన్ ఫ్రాడ్ చేస్తే మాత్రం అప్పుడు నాకు అక్కడ పనిచేసే వాళ్ళకు అటువంటి అలిగేషన్ ఏం లేదు వాళ్ళని. సో ఇప్పుడు అక్కడ ఎవరైనా అదాని కంపెనీలో పనిచేయాలన్నా ఈ రకంగా జరిమానా కోర్టులో చెల్లించిన కంపెనీలో పనిచేసిన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్లా టెస్లా పే చేసింది, యాపిల్ పే చేసింది, మైక్రో SECకి పే చేయని కంపెనీ లేదండి. టెస్లా పే చేసింది, మైక్రోసాఫ్ట్ పే చేసింది, యాపిల్ పే చేసింది, గూగుల్ పే చేసింది. అట్లా ఎస్పెషల్లీ ఉంటాయి అటువంటి జరిమానాలు, టెక్నికల్ గా నడుస్తూనే ఉంటాయి. సో దానికి ఇమిగ్రేషన్ కి ఏం సంబంధం లేదు. సార్ మీ నాలెడ్జ్తో చెప్పండి, ఇప్పుడు మీరు దాదాపు 25-30 yearsగా అక్కడ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు యుఎస్లో కదా సార్. అదాని గనక ఇప్పుడు వెళ్ళి నేను ఎంతో కొంత కడతాను, నా కేసు కొట్టేయండి లేకపోతే కేసు తీసేయండి అని అడగకుండా ఉండుంటే అదాని అనేవాడిని అమెరికా పట్టుకుని ఉండేదా, శిక్షించి ఉండేదా, ఈ కేసులో శిక్ష పడడానికి సంబంధించిన అవకాశం ఉండేదా? ఒక్కటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అతను అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడైతే అతను అరెస్ట్ చేయదు, అక్కడున్న పొలిటికల్ సర్కమ్స్టాన్సెస్ బట్టి నేను చెప్తున్నా. కానీ రేపు గవర్నమెంట్ మారొచ్చు, ఏదైనా కావచ్చు అండి. అయినప్పుడు దెన్ వేరే గవర్నమెంట్ కొంచెం పట్టి వెనక గీయొచ్చు కదా వాళ్ళు. సో ఎందుకైనా ఇప్పుడు అటువంటి అమెరికా లాంటి గవర్నమెంట్ పెద్ద కేసు పెట్టినప్పుడు వేరే కంట్రీ పోయింది అనుకోండి, ఇంగ్లాండ్ పోయింది అనుకోండి, అక్కడ కూడా వాళ్ళు కూడా పట్టవచ్చు కదా, అక్కడ కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయొచ్చు కదా, వాళ్ళు పట్టిస్తారు.
సో ఈ డెఫినెట్లీ ఈ కేసు డిస్మిస్ కావడం అన్నది అదాని కంపెనీస్ కానివ్వండి, అదాని కానివ్వండి, గ్రేట్ రిలీఫ్. చాలా గ్రేట్ రిలీఫ్ డెఫినెట్గా. Yeah. సో 2 years ఎందుకు నడవాల్సి వచ్చింది అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఈ ప్రొవిజన్ ఉంది అని తెలిసినప్పుడు అదాని 2 సంవత్సరాలు ఎందుకు ఆగుంటారు? ఇమీడియట్ గా నెలకో 2 నెలలకో ఇమీడియట్ గా క్లోజ్ చేసుకునే అవకాశం. రెండు సంవత్సరాల నుంచి నెగోషియేషన్ నడుస్తూనే ఉన్నాయి. మనకేం తెలుసు కింద వెనక నుంచి ఏం నడుస్తానేమో. ఓహో, ఈ అన్ని నెగోషియేషన్ నడుస్తూనే ఉంటాయి వెనక నుంచి, మనకు తెలియదు. సరే, 2 ఏళ్ళ నుంచి కొంచెం ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలకు ఇంట్రెస్ట్ ఉండేది. ఆంధ్రప్రదేశ్లో 2021లో ఇక్కడ ప్రభుత్వానికి 1700 కోట్ల రూపాయలు అమెరికాలో ఆదాని లంచం ఇచ్చారు అనే అలిగేషన్ అమెరికా కోర్టులో ప్రూవ్ అయింది. సంథింగ్ ఏదో మనం వార్తలు చూసాం కదా. సో ఇప్పుడు ఆ అలిగేషన్ని అంగీకరించినట్లు భావించాల్సిన అవసరం ఉంటుందా? పొలిటికల్ కోణంలో ఇక్కడ చాలా చర్చ ఉంటుంది దానిపైన. సో దాన్ని ఎలా చూడాలి? ఇక్కడ దానికి సంబంధించిన ఎవిడెన్స్ సేకరించారని చెప్పి అనుకోవాలా? దాన్ని ప్రూవ్ చేసింది యుఎస్ కోర్టు అని అనుకోవాలా? ఇప్పుడు ఆ 1750 కోట్లు 2 డివిజన్స్ ఉన్నాయండి. ఒకటేమో క్రిమినల్ చార్జెస్ మీద ఉంది. క్రిమినల్ చార్జెస్ కంప్లీట్లీ డిస్మిస్ చేశారు. ఓకే, సివిల్ చార్జెస్ మా డబ్బులు తీసుకుపోయి అక్కడ పెట్టిండ్రు అన్న సివిల్ చార్జెస్ ను మాత్రం వాళ్ళు ఏంటంటే న్యూట్రల్ ఉన్నారు. ఏమంటారంటే దాంట్లో వీళ్ళు తప్పు చేస్తా అని వీళ్ళు ఒప్పుకోలే, అదాని వాళ్ళు ఒప్పుకోలే. అగ్రిమెంట్ సైన్ చేసిన అగ్రిమెంట్ ఏదైతే వాళ్ళ లాయర్ సైన్ చేసిండో తప్పు చేసినా అని అదాని గారండి, గౌతమ్ అదాని గారండి, వేరే అతని నెఫ్యూ కానివ్వండి, ఎవరు కూడా ఒప్పుకోలే. తర్వాత వీళ్ళు కంప్లీట్ గా తప్పు చెయ్యలేదు అని కూడా చెప్పొద్దని చెప్పింది. అటువంటి ప్రెస్ స్టేట్మెంట్స్ ఎటువంటివి కూడా ఇవ్వద్దని చెప్పింది. అగ్రిమెంట్ లా ఉన్నది అది. ఓకే, అంటే తప్పు చేసినాము అని చెప్పనక్కర్లేదు, కానీ చెయ్యలేదని కూడా చెప్పరాదు. అగ్రిమెంట్ అది పొందుపరిచింది. ఎందుకంటే ఎస్సీసీ కూడా ఇన్సల్ట్ అయింది కదా, నువ్వు అటువంటి తప్పుడు కేసులు ఎందుకు పట్టుకొచ్చినావు అని చెప్పి వాళ్ళు ఇన్సల్ట్ అయింది కాబట్టి. సో తప్పు చేసినా అని వీళ్ళు అంగీకరించలేదు. ఏది ఎస్సీసీ అగ్రిమెంట్ లో తప్పు చేసినా అని వీళ్ళు అంగీకరించలేదు. అట్ ద సేమ్ టైం ఎస్సీసీ ఏమన్నదంటే మీరు తప్పు చేయలేదు అని కూడా చెప్పొద్దని చెప్పింది. ఏది అదాని గ్రూప్ చెప్పింది. వేరే వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ వాళ్ళు చెప్పరాదు అని చెప్తున్నారు. సో మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి. మీ అబ్జర్వేషన్ ఏంటి? అప్పుడు అసలు అక్కడ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏం తేల్చాయి? 1750 కోట్ల రూపాయలకు సంబంధించి మనీ యుఎస్లో రైజ్ చేసిన మనీ యుఎస్ నుంచి భారతదేశానికి వచ్చాయని ప్రూవ్ చేసిందా? వచ్చాయని దానికి సంబంధించి డబ్బులు వచ్చినాయి. అది క్లియర్ డబ్బులు వచ్చినాయి. ఎందుకంటే అదాని అనే గ్రూప్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఇక్కడ సోలార్ ఇండస్ట్రీకి కావాల్సిన డబ్బులు మేము రేజ్ చేస్తామని రేజ్ చేసి డబ్బులు వచ్చినాయి. ఇక్కడ ఇండియాకి వచ్చినాయి. అందులో 1700 అది 1750 దాదాపు 7500 కోట్లు నాకు తెలిసి. మొత్తం 700 అందులో 1750 కోట్లు దాదాపుగా యుఎస్ నుంచి వచ్చినాయి, యుఎస్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి వచ్చినాయి. సో డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు డబ్బులు రాలేదని ఎవరు అంటలేరు. గౌతమ్ అదాని గారు అంటలేరు, అదాని వాళ్ళు ఎవరు అంటలేరు. ప్రాసిక్యూషన్ అవన్నీ అగ్రి అయిపోయింది. కాకపోతే ఆ డబ్బులు ఎక్కడ వాడిండ్రు, ఎందుకు వాడిండ్రు అన్నదే అలిగేషన్. ఇప్పుడు యుఎస్ పోయి ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు తీసుకొని రావడం తప్పేం కాదు, కానీ అది తీసుకొచ్చి లంచం ఇచ్చిన అలిగేషన్ ఇస్ ద మెయిన్ థింగ్ ఇక్కడ మనకు. అది ప్రూవ్ చేయలేకపోయారు. అది ఇప్పుడు దాన్ని కేసు డ్రాప్ చేసిండ్రు ఎస్సీసీ. పెనాల్టీ తీసుకొని ఆ కేసు తీసేసిండ్రు అన్నట్టు. $6 million, $12 million, సాగర్ అదాని నుంచి 12, గౌతమ్ గారి దగ్గర నుంచి $6 million తీసుకొని ఆ కేసు మూసేసింది దాన్ని. అంతేగాని తప్పు చేసినా అని గౌతమ్ అదాని గాని సాగర్ అదాని కానివ్వండి వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోలేదు. సో మా దృశ్యం సినిమా ఇప్పుడు ఆ రోజు రాత్రి మనం సినిమాకు పోలేదు, సత్యసాయిబాబా గుడిలో ప్రవచనాలకు పోయినా ఏం జరిగిందో మాకు తెలియదు, అంతేనా? నాకు మూవీ కానీ. సో అది కథ. సో ఆదానికి రిలీఫ్ వచ్చింది. ఆదాని ఆ కేసు గురించి మర్చిపోవాలి, మాట్లాడకూడదు. నేను తప్పు చేశానని కానీ నేను నిర్దోషినని కానీ చెప్పుకోవడానికి లేదు. యాజ్ వెల్ కోర్టు కూడా ఆయన దోషి అని చెప్పడానికి లేదు. కోర్టు కూడా దోషి అని చెప్పలేదు. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు మాకు సమయం కేటాయించినందుకు. ఈ పర్టికులర్ కేసు గురించి చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.